దే ఆర్ జస్ట్ లూజర్స్ అనే ఒపీనియన్ ఉంది. ఒపీనియనే కదా, మారుద్దాం. బైకర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ బంధం వెండితెరపై మాత్రమే పరిమితం కాలేదని శర్వానంద్, తాను కొడుకింటికి వెళ్లిపోతా అని కూతుర్లను చెప్పానని రాజశేఖర్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రయోగాత్మక సినిమాలకు వైవిధ్యమైన కథలు సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. బైకర్ మూవీతో అదే ప్రూవ్ అయింది. ఫస్ట్ మెట్రో క్రాస్ రేసింగ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన బైకర్ ఏప్రిల్ 3 విడుదలైన విషయం తెలిసిందే. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేసింగ్ చుట్టూనే కాకుండా తండ్రి కొడుకుల మధ్య ఉండే మంచి అనుబంధం చుట్టూ సాగింది. హీరో శర్వానంద్, తండ్రిగా నటించిన రాజశేఖర్ మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. హాలీవుడ్ మూవీ రేంజ్ లో వచ్చిన బైకర్ కి జీబ్రాన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. యువి క్రియేషన్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించింది. అందరి కష్టం ఫలించి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది టీం. ఈ వేదికపై శర్వానంద్ స్పీచ్ ఎమోషనల్ గా ఉంది. దేశం గర్వపడే సినిమా అవుతుందని ముందే చెప్పాను, ఇప్పుడు అదే నిజమైందన్నాడు శర్వా. ప్రభాస్ అన్నకు కృతజ్ఞతలు, అన్న నా గుండెల్లో ఉంటారంటూ అభిమానం చాటుకున్నారు. రాజశేఖర్ గురించి చెప్పిన మాటలు అందరినీ కట్టిపాడేశాయి. రాజశేఖర్ సార్, మీరు కూర్చోండి ప్లీజ్, మీ అంత హంబుల్నెస్ నేర్చుకోవాలి. ఆయనలో లెజెండరీ యాక్టర్ అయినా కానీ సెట్లోకి ఎవరొచ్చినా లేచి నిల్చుంటారు. అంత ప్యూర్ హార్ట్ ఉన్న వ్యక్తి ఎక్కడా చూడలేదు. నిన్న సినిమా చూస్తుంటే మీరు నిజంగా నా తండ్రిలాగానే అనిపించారు. షూటింగ్ సమయంలో నన్ను సొంత కొడుకులా చూసుకున్నారంటూ ప్రేమను తెలియజేశాడు శర్వా. రాజశేఖర్ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఇంట్లో సరదా సన్నివేశం గురించి చెప్పారు. నిన్న నా కూతుర్లు నన్నేదో అన్నారు. మీరు ఎక్కువ మాట్లాడితే నేను నా కొడుకు శర్వానంద్ ఇంటికి వెళ్ళిపోతా అని బెదిరించా అని నవ్వుతూ చెప్పారు. ఇప్పటి వరకు తనను ఎవరూ తాత అని పిలవలేదు. నాకు అలా పిలిపించుకోవటం కూడా నచ్చదు. అందరూ డాక్టర్ మామ అంటారు. కానీ ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తాత అని పిలవగానే షాక్ అయ్యా అన్నారు రాజశేఖర్. ఈ మూవీ హిట్ గురించి అంతా మాట్లాడుతున్నారు. క్రెడిట్ మొత్తం దర్శకుడు అభిలాష్కే దక్కుతుందన్నారు. కథను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు రాజశేఖర్. శర్వానంద్తో తన బంధం సిల్వర్ స్క్రీన్ నుంచి వ్యక్తిగతంగా మారిందని ప్రేమను తెలియజేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఆకట్టుకున్న బైకర్ మూవీ శర్వానంద్ కెరియర్ లో ఒక మైల్ రాయిగా నిలిచిపోయిందని అంటున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్ కి కూడా మంచి హిట్ పడినట్లే.